హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. మీ జీవితంలోకి తొంగి చూసినప్పుడు మీరు సాధించిన దానికంటే ఇతరులు సాధించినదే ఎక్కువగా కనిపిస్తుంది. అయినంత మాత్రాన మీరు నిరాశ చెందవద్దు. ఇంకా చాలా సమయం ఉంది. గొప్ప గొప్ప వాళ్ళందరూ వారి చివరి సమయంలో చాలా అద్భుతాలు సృష్టించారు. ఈ క్షణం నుంచి మీరే ఆలోచించండి, మీరేమి చేయగలరు, మీరేం చేయగలరు అని. ఆలోచించినప్పుడే ఆ యూనివర్స్ మీకు దారి చూపుతుంది. ఏది చేయకుండా నా వయస్సు అయిపోతుందనుకుంటే మీ జీవితానికి అర్థం లేకుండా పోతుంది. ఐ డూ సంథింగ్ అనుకున్నప్పుడే దారి కనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. అతి క్లిష్టమైన సమస్యలను మీరు మీ జీవితంలో ఎన్నో సులువుగా పరిష్కరించిన రోజులు జీవితంలో ఎన్నో ఉన్నాయి. మరి ఇప్పుడు ఎందుకు నిరాశపడిపోతున్నారు? మంచి రోజులు, నక్షత్రాలు లెక్క పెడుతూ ఉంటే సరిపోదు. ఇప్పుడే ఈ క్షణమే మొదలు పెట్టండి. మీరు మొదట తలెత్తుకొని మీ వైపు మీరే చూడాలి. చిన్న చిన్న విషయాలు మనకిసుగు నేర్పిస్తాయి. మనం వాటిని పట్టించుకోకూడదు. ఒక్కసారి ఆలోచించండి. ఎన్నో సంఘటనల ద్వారా మీరు ఎంతో నేర్చుకున్నారు. మీ మనసు లోతుల్లోకి వెళ్ళినప్పుడు మీకు ప్రతిదీ అర్థమవుతుంది. మీకు బైక్ నడుపుతున్నప్పుడు మీకు ఫోన్ వస్తే మొబైల్ని చెవికి భుజాల్లో పెట్టుకొని మధ్యలో ఇరికించి బైక్ నడుపుతారు. ఇప్పుడు మీరు ఫోన్ మాట్లాడుతూ ఎదుటివారికి సమాధానాలు ఇస్తున్నారు. మరి బైక్ అలానే వెళ్తూ ఉంటుంది. స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు బ్రేక్ వేసేది ఎవరు? ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే చాకచక్యంగా బయటకు దూసుకుపోతూ ఉంటుంది. మలుపులన్నీ చక్కగా క్రాస్ చేసేస్తూ ఉంటారు. ఇదంతా ఎవరు చేస్తున్నారు? మీరు మాత్రం ఫోన్ మాట్లాడుతూనే ఉంటారు, సమాధానం ఇస్తూనే ఉంటారు. అది ఎవరో కాదండి, మీలో ఉండే ఇన్నర్ మైండ్. దానికి అన్నీ అలవాటైపోతాయి. మీ ప్రమేయం లేకుండానే అన్నీ తనే చేస్తుంది. అలాగే మీ యొక్క ఉన్నతిని మీరు గొప్ప గొప్ప ఆలోచనలతో దాన్ని నింపండి. మిగతావన్నీ అదే చేసుకుపోతుంది. నాతో నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు అవుతుందా, ఇలాంటి మాటలు అస్సలు చెప్పకండి. మీకు ఎన్నోసార్లు చెప్పాను. మీరు చెప్పండి, ఐ కెన్, ఐ హ్యావ్. నేను ఏదైనా చేయగలనా, నాకు ఎంతో ఉన్నతి ఉందా అనే మాటలు పదే పదే చెప్పకండి. ఐ కెన్ అనే మీరు మాట్లాడండి. ఈ మాటలు పదే పదే చెప్పండి. అది వాటిని గ్రహిస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రపంచంలో మీరు ఏది సాధించలేరు, ఏదైనా సాధించగలరు. ఇంపాసిబుల్లోనే ఉంది. ఇంపాసిబుల్, ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ దిస్ యూనివర్స్. ఏదైనా సాధించగలరు. మీరు తదేకంగా ఆలోచించినప్పుడే మీరు ఏదైనా సాధించగలరు. మీరు ఏదో సాధించడానికి మనిషి రూపంలో ఇక్కడ జన్మ తీసుకున్నారు. ఈ జన్మ వృధాగా పోకూడదు. ప్రయత్నించండి. మీరు ఏం చేయగలరు? అప్పుడే మీకు యూనివర్స్ అవకాశాన్ని కలిగిస్తుంది. అందరూ ఆలోచించేదానికి మీరు భిన్నంగా ఆలోచించండి. అప్పుడే మీ దారి సులువవుతుంది. మీ జీవితమంతా ఆలోచించడానికి సరిపెట్టేస్తే ఎలా? ఆలోచనకు మధ్య ఒక సంఘర్షణ, దాన్ని తీసి పక్కన పెట్టండి. మీకు మీరే కర్తలు. ఎవరిని ఏమీ అడగకండి, ఎవరితో ఏమీ చర్చించకండి. ఎందుకంటే ఒక బిజినెస్ పెట్టాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన నిపుణులను సంప్రదించండి. అంతేకాని మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో చర్చిస్తే దానిలో నెగిటివ్స్ మాత్రమే ఎక్కువగా వినిపిస్తాయి. వారికి ఎలాంటి అనుభవం లేని పరిస్థితి మిమ్మల్ని ముందుకు పోవడానికి అడ్డుకట్ట వేస్తుంది. కావున మీ ఆలోచనలు ఏ పని కార్యరూపం దాల్చుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు. అంతవరకు ఓపిక పట్టాలని అనుకోండి. నిరాశ పడిపోతే నీ దారి నీది, నీ దారిలో నీవే రాజు. నీ ఆలోచనకు తిరుగులేదు. నీ ఆలోచన యొక్క ఇన్నర్ మైండ్లో పుట్టింది కావున అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది.
దాని మూలాన మీరు అసలు భయమంటే మీరు అనుమతిస్తేనే భయం, ఆందోళన మీ జీవితాన్ని ఆక్రమిస్తాయి. జీవితం నుండి వాటిని తుడిచిపెట్టే శక్తి మీకుంది. మీ జీవితాన్ని మార్చివేసే సామర్థ్యం మీ బలంలో ఉన్నాయి. ప్రార్థనా జనం, జీవితంపై నమ్మకం, భగవంతుని మీద విశ్వాసం, వీటితో మీరు మీలోని భయాన్ని, ఇతర ఆలోచనల్ని జయించవచ్చు. చైతన్య స్థితిలో మీ మనసులోనే మీరు సానుకూల ఆలోచనలను నింపినట్లయితే సమస్యలు ఎదురైనప్పుడు మీ ఉపచేతనను సానుకూలంగా ప్రతిస్పందిస్తుంది. మరింత సంతోషకరమైన, మరింత ప్రశాంతతతో కూడుకున్న, మరిన్ని కానుకలించే జీవితం కోసం, మీకోసం అతి చక్కని పరిష్కారాలని మీద పెడుతుంది. మీ జీవితంలో గొప్ప సంఘటనలు జరిగినప్పుడు ఎంత సంతోషపడతారో ఒక పేపర్పై రాసి పెట్టుకోండి. ఎందుకు సంతోషపడుతున్నారు, కారణాలేంటి ఆలోచించండి. ఆనందంగా గడపడానికి మీకు అనుకూల పరిస్థితి ఏంటి, ఇలా దీని కొరకు వీలైనంత చక్కటి పరిస్థితులను కల్పించుకోండి. ప్రతిరోజు ఉదయం మీరు ఆనందంగా ఉండటానికి ఏం చేయాలో ఊహించండి. దానికి సంబంధించిన ఓ తాలూకా విషయాన్ని పదే పదే మననం చేయండి. దీనివల్ల మీరు జీవితంలో, ఇతరుల జీవితంలో కూడా సంతోషాన్ని నింపగల శక్తి మీలో ఏర్పడుతుంది. దెబ్బ తగలడానికి ఎంత సమయం పడుతుంది? ఒక్క క్షణం అంతే. సమయం మనం ఆనందపడ్డా కూడా ఆ సమయమే. కానీ మనం చిన్నప్పటి నుంచి ఆందోళనలు, భయాలు అలవాటు పడడం వల్ల ఆనందం, సంతోషం అంటే ఏమిటో తెలియకుండా పోతుంది. మన ఆనందకరమైన జీవితాన్ని మనమే తయారు చేసుకోవాలి. మన కోసం మనం ఆనందంగా, సంతోషంగా బ్రతకాలి. ప్రయత్నించండి. మీ జీవితం ఆనందమయం అవుతుంది. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. శరీరాన్ని స్థిరంగా ఉంచండి. మీ శరీరాన్ని రిలాక్స్ అవ్వమని చెప్పండి. అది మాట వినాలి. దానికంటూ ఒక కోరిక, చొరవ, ఆత్మచేతన వేరే ఉండవు. విజ్ఞానాన్ని సమాయత్తం చేయండి. మీ సమస్యకు సమాధానం వెతుక్కోవడంలో మీ ఆలోచనల్ని కేంద్రీకరించండి. మీ సబ్కాన్షియస్ మైండ్తో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి. పరిష్కారం దొరికితే మీకు ఎంత సంతోషాన్ని కలిగిస్తుందో ఆలోచించండి. సంతోషం, తృప్తిని మానసిక అవస్థలో మీ మనసుని కాసేపు ఉండనివ్వండి. తర్వాత నిద్రలోకి జారిపోయింది. ఇలా ప్రాక్టీస్ చేయండి. మీకు అత్యుత్తమైన సమాధానం దొరుకుతుంది. మీ లక్ష్యం స్పష్టంగానే ఉంది, కానీ దారి మాత్రం ఎగుడు దిగుడుగా ఉంది. మీరే సరిచేసుకోవాలి. యు ఆర్ ద క్రియేటర్. మీరే కొత్తగా కనుగొనాలి. ఆ దారిలో ఎన్నో మలుపులు ఉండవచ్చు. ఏదైనా కావచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళాలో ముందే రాసి పెట్టుకోండి. మధ్యలో వచ్చేవి ఏమీ ఆటంకం లేకుండా మీ గమ్యాన్ని చేరుకుంటారు. అందరూ వెళ్ళే దారిలో వెళ్ళకండి. మీకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకోండి. గొప్ప వాళ్ళందరూ కొత్త దారిని కనుగొని ప్రపంచానికి చూపారు. వారిలో మీరు కూడా ఒకరుగా ఉండాలి. యు ఆర్ ద క్రియేటర్ అని ఎందుకన్నానంటే, మీరు జనంలో నిమగ్నమైనప్పుడు ఎవరినీ రాని ఆలోచనలు మీకు అవగతమవుతాయి. వాటికి మీరే కర్తలు. మీ జీవితపు అనంతత్వంలో మీ ప్రయాణం చాలా గొప్పగా, ఆనందంగా గడిచిపోవాలని ప్రతిరోజు ఉదయం లేవగానే పక్క మీద చెప్పండి. మీ జీవితంలో ఎలాంటి లక్ష్యాలు పెట్టుకోకండి. లక్ష్యం పెట్టుకున్నవారు ఓడిపోతుంటారు. కోరిక పెట్టుకోండి. మీరు ఎంచుకున్న రంగంలో ఉన్నతికి ఎదగాలని కోరుకోండి. మీరు ఎంచుకున్న రంగంలో ఉన్నతికి ఎదగాలని కోరిక పెట్టుకోండి. లక్ష్యం వేరు, కోరిక వేరు. లక్ష్యంలో ఒత్తిడి ఉంటుంది, కోరికలో ప్రశాంతత ఉంటుంది. ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో మీరు ఏదైనా సాధిస్తారు. ఇప్పుడు మీరు ఈ విధంగా చేయండి. పడుకునే ముందు 2 చేతులు గట్టిగా ఉండండి. మీ కనురెప్పలపై అద్దుకోండి. మెల్లగా కళ్ళు మూసుకొని అంకెలను రివర్స్లో చెప్పండి. 5 4 3 2 1. ఇలా రివర్స్లో చెప్పడం వల్ల మీ కాన్సంట్రేషన్ అనేది పెరుగుతుంది. మీరు ఇప్పటికైనా మేల్కొనండి. ప్రపంచంలో అన్నీ వేగంగా చైతన్య పరిణామం చెందుతున్న మీరు తప్ప ఈ పరిస్థితి నుండి బయటపడాలంటే, ముందు నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి. ధ్యానంలో చాలా పద్ధతులున్నాయి. మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ముందు మొదలు పెట్టండి.
ప్రతిరోజు రాత్రి 10:45 నుండి 11:30 నిమిషాల వరకు చేయండి. ప్రపంచ జనులందరూ ధ్యానం చేసే సమయం ఇది. మీరు కూడా ఈ సమయంలో ధ్యానం చేయటం వల్ల ఎందరో యోగులు ఆత్మ మిమ్మల్ని టచ్ చేసి విజయం ఏమిటో తెలియజేశారు. ఈ క్రింది నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఒకే సమయం, ఒకే స్థలం, కనీసం 40 రోజులు. దీనికి తిథి, వారం, నక్షత్రం చూసి టైం వేస్ట్ చేయకండి. ముందు మొదలు పెట్టండి. ఇలా చేయటం వలన మీకు అలవాటుగా మారుతుంది. ప్రతి క్షణం మీ మనసులో కలిగే భావాలను మీరు గమనిస్తూ వాటికి ప్రశ్నలు, సమాధానాలు మీకు మీరు ఇచ్చుకోవడమే. మీరు మీ అన్న మైండ్తో సంబంధం ఏర్పరచుకోవడం, బాహ్య ప్రపంచపు మాటలు కట్టిపెట్టినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఎప్పుడైతే మీరు మీతో కనెక్ట్ అవుతారో మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. కొన్ని రోజుల తర్వాత మీ ఎనర్జీతో కూడా మాట్లాడకపోతే ఆ తర్వాత మీలో తెలియని నిశ్శబ్దం ఆవరిస్తుంది. ఎవరు మాట్లాడినా చిరాకేస్తుంది. ఒంటరిగా ఉండాలనే భావనతో మీకు కావాల్సిన వాటిని కేవలం మీరు ఊహించినంత మాత్రాన పొందగలరు. ఇది కేవలం మీరు గమనించినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ఇది ఎవరితో పంచుకునే అనుభూతి కాదు. ఎందుకంటే ఇది వ్యవహరించిన ఎవరికీ అర్థం కాదు. ఆధునిక విశ్వానికి అనుసంధాన ప్రక్రియ మాత్రమే. మీలో మీరే రాణించండి. అన్నీ చూడగలుగుతారని రామకృష్ణ పరమహంస చెప్పారు. డబ్బు సంపాదించాలనే ఆలోచనలు కలిగి ఉన్నారంటే మీరు ఖచ్చితంగా కోటీశ్వరుల జాబితాలో చేరినట్టే. సంపాదించాలనుకొని మరుక్షణం ఖర్చు పెట్టడం కూడా తెలిసుండాలి. అప్పుడే ఖర్చుకు సరిపడా డబ్బు రావడం మొదలవుతుంది. అలాగే మీకు కావలసిన డబ్బు మీరు స్పష్టంగా చూడగలగాలి. డబ్బు పట్ల పూర్తి అవగాహనతో పాటు దాని రూపురేఖలు మీ మదిలో ప్రతిదీ ఊహించాలి. డబ్బు అనగానే ఒక వైబ్రేషన్ మళ్ళీ తట్టి లేపినప్పుడే మీరు దానికి అనుసంధానపడతారు. ఎప్పుడైతే మీరు దానితో మమేకమవుతారో ఇక దాని గురించి మీరు ఆలోచించే పని లేదు. అది మీ అవసరాలను తీరుస్తుంది. కేవలం డబ్బు పట్ల మీరు కృతజ్ఞత కలిగి ఉంటే చాలు. డబ్బు మీరు వేరు కాదు. డబ్బు సంపాదించడం హక్కుగా భావించండి. ఒక్కసారి డబ్బు సంపాదించడం తెలిసాక ఇక మీరు నిశ్చింతంగా ఉండవచ్చు. మీరు డబ్బు కలిసి హాయిగా మీ కోరికలను నెరవేర్చుకోవచ్చు. ఎప్పుడైతే మీరు మీ కోరికలను స్పష్టంగా చూస్తారో డబ్బు దానంతటా అదే రావడం మొదలవుతుంది. డబ్బుకి సంపద తోడవుతుంది. మీరు మీ ఆలోచనలు నిరంతరం డబ్బుపై, సంపదపై పెట్టినప్పుడే అది సాధ్యమవుతుంది. ఇలా మీ ఆలోచనల్ని ఆరోగ్యకరంగా ఉంచుకున్నప్పుడు మాత్రమే మీరు కావలసిన దాన్ని సాధించగలుగుతారు. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. థ్యాంక్ యూ.